మామూలుగా పురాణాల్లో చెప్తారు, ఎవరు హృదయం రాయిగా ఉంటుందంటే ఎవరిలో అయితే ఈ 5 లోపల ఏదొక్క గుణం ఉంది. మనం చెక్ చేసుకోవచ్చు ఈ 5 గుణాల్లో. ఒకటేంటంటే, ఇఫ్ యు ఆర్ ఏథిస్ట్, మీకు భగవంతుడు పట్ల నమ్మకం లేదు, అవిశ్వాసం ఉంది, నాస్తికులు, వాళ్ళొక హృదయం రాయిలాగుంటుంది. ఇంకొకడు ఎవరైతే దేవతల్ని పూజిస్తారు, భగవంతుడిని కాకుండా దేవతల్ని పూజిస్తారు, వాళ్ళొక హృదయం రాయిగా ఉంటుంది. ఇంకొకడు ఎవరంటే ప్రిటెన్షియస్, ఎవరైతే నటిస్తారు, భగవంతుడి పట్ల భక్తి లేదు, శ్రద్ధ లేదు, కానీ ఏదో నటిస్తారు, నటిస్తూ ఏదో పూజ చేస్తారు, అలాంటి వాళ్ళ హృదయము రాయిగా ఉంటుంది. ఇంకొకటి ఎవరైతే మాయావాదులు, ఎవరైతే భగవంతుడు ఒక రూపాల గురించి నమ్మరు, భగవంతుడికి రూపము లేదు అని అనుకుంటారు, అలాంటి వాళ్ళ హృదయం కూడా రాయిలాగా ఉంటుంది. తర్వాత ఏంటంటే, ఎవరైతే భక్తుల పట్ల అపరాధం చేస్తారు, వైష్ణవుల పట్ల అపరాధం చేస్తారు, వాళ్ళ హృదయం కూడా రాయిలాగా ఉంటుంది. సో హిరణ్యకశిపు హృదయం కూడా రాయిలాగా ఉంటుంది. ఈ రాయి లాంటి హృదయాన్ని ఎటువంటి వెపన్తోని కట్ చేయడము చాలా కష్టం. ఈ రాయిలాకు హృదయానికి చీరించడానికి కావాల్సిన నరసింహస్వామి ఒక గోర్లే తప్ప ఏది పనికిరాదు. అసలు ఈ అసురాలు చాలా హెల్దీ పీపుల్, వాళ్ళు రోజు జిమ్కి వెళ్తారు, నో బ్యాక్ ఏక్, నో హెడ్ ఏక్, నో యాసిడిటీ. ఎప్పుడైనా విన్నారా? హిరణ్యకశిపుకి ఈరోజు గ్యాస్ ప్రాబ్లం ఉంది, యాసిడిటీ ఉంది, స్టమక్ పైన నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది. చాలా హెల్దీ, ఫిట్ అండ్ ఫైన్ పీపుల్. సో హృదయం కూడా చాలా చక్కగా రాయిలాగుంది. సో అలాంటి హృదయం కలిగిన వాడిని చంపాలంటే, ఛాతిని చీరాలంటే నరసింహస్వామి తాలూకా గోర్లే.